ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ దేవస్థానం. ఎండోమెంట్ ఆధ్వర్యంలో పట్టణ నడిబొడ్డున అందమైన ప్రదేశంలో ఎత్తైన విగ్రహంతో కొలువు తీరిన ఆంజనేయుడి గుడిని జంబి హనుమాన్ మందిర్ గా పిలుస్తారు భక్తులు. ఆర్మూర్ పట్టణానికి దక్షిణ వైపున ఈ ఆలయంలో జంబి చెట్టుంది. ప్రతి విజయదశమి రోజు ఈ జంబి చెట్టు దగ్గరికి వస్తుంటారు భక్తులు. వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడానికి జంబి చెట్టు ఉండటమే కారణమంటారు పెద్దలు. దసరా పండుగ రోజున జంబి హనుమాన్ ఆలయానికి చేరుకుని జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత పిల్లలు పెద్దలు జమ్మి చెట్టు ఆకులను తీసుకుని బంగారంగా భావిస్తూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో జరిగే రావణ కాష్టం ఇక్కడ స్పెషల్. సీతాదేవి లంకలో ఉన్న సన్నివేశం, హనుమంతుడు లంకకు నిప్పు పెట్టిన తీరు, రాముడు సహకరించిన తీరు ఎలక్ట్రానిక్ మిషన్ల ద్వారా హైటెక్ పద్ధతిలో చూడముచ్చటగా ప్రదర్శిస్తారు. ప్రతి ఒక్క చిన్న పెద్ద ముసలి అందరూ ఆడ మొగ ఎవ్వరు కూడా అందరూ కూడా ఇక్కడ హనుమానుల దర్శనం తీసుకుంటే జంబి రోజు జంబి చెట్టు దగ్గర పోయొచ్చినంత శ్రేయం ఉంటుంది అనేటువంటి ఒక అభిలాష, ఉద్దేశము, దాని గురించి సద్భావన. కాసేపట్లో జరగనున్న రావణ సంహారానికి వేల మంది భక్తులు వస్తారంటున్నారు నిర్వాహకులు. రావణుణ్ణి రాముడు సంహరించే పద్ధతి హైటెక్ పద్ధతిలో ఉంటుందన్నారాయన. తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ దసరా ఉత్సవాలను మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇప్పటికే వేలాదిగా చేరుకున్న భక్తులు రావణ సంహారం కోసం ఎదురు చూస్తున్నారు.